గత కొన్ని వారాల్లో ఎన్నో సాంఘిక సామాజిక అంశాలపై రామ్ గోపాల్ వర్మ గారి ఐడియాలజీ ఏంటో తెలుసుకుంటూ వచ్చాం. ఇవాళ మాట్లాడబోతున్న అంశం బహుశా మోస్ట్ బ్యాండ్ వర్డ్. ఈ పదం చెప్పంగానే అందరూ చెవులు మూసుకుంటారు, అమ్మో అంటారు. అదే కామం. లిటరల్గా చూస్తే వర్డ్కి అర్థం కోరిక. కానీ కాంటెక్స్చువల్గా మనం వాడే దాన్ని బట్టి దీనికి శృంగారపరమైన కోరికతో ముడిపెట్టారు కనుక కామం అనగానే అందరూ ఇదొక పెద్ద సిన్ అన్నట్టు చూస్తారు, ముఖ్యంగా మన సమాజంలో. వర్మ గారు నమస్కారం అండి. మీరు ఒప్పుకుంటారా ఈ విషయం? కామం అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి. ఇట్ ఇస్ సెక్స్ అండ్ బేసిక్లీ ద పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది ఎంత కరెక్ట్. అది ఇప్పుడు సెక్స్ అనేది ఒక నేచర్లోంచి వచ్చింది. అది మనిషి క్రియేట్ చేయలేదు, ఒక పర్టికులర్ వ్యక్తి కానీ ఒక గ్రూప్ కానీ క్రియేట్ చేయలేదు. ఒక ఆపోజిట్ సెక్సెస్ మధ్యన అట్రాక్షన్ అనేది ఇట్ ఈస్ ద బేసిక్ బెయిన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, కంటిన్యూషన్ ఆఫ్ స్పీసీస్ అనే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది అది. అప్పుడు కంటిన్యూషన్ ఆఫ్ స్పీసీస్ అనేది ఒక జంతువు అవ్వచ్చు, ఒక మనిషి అవ్వచ్చు, ఇంకొక ఏదైనా అవ్వచ్చు, వాళ్ళకి పిల్లలు పుట్టడంతో వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేసి వాళ్ళు పోయిన తర్వాత స్పీసీస్ కంటిన్యూ అవ్వటానికి ఈజ్ ద పాయింట్. కానీ దానికి ఇన్సెంటివ్ కోసం సెక్షువల్ ప్లెజర్ అనేది నేచర్ క్రియేట్ చేసింది. ఎందుకంటే సెక్షువల్ ప్లెజర్ అనేది లేకపోతే ఒక అబ్బాయి అమ్మాయి కోపులేట్ చేయరు. సో వాళ్ళు దే హ్యావ్ సెక్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది ప్లెజర్. దానితో ఒక బై ప్రోడక్ట్గా ఒక పిల్లో పుట్టడం అనేది జరుగుతుంది. సో ఇన్సెంటివ్ అనేది ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ దట్ ఈస్ నేచర్ డ్రివెన్. కానీ దానికి మనం సోషల్ ఆస్పెక్ట్లో ఒక ఫ్యామిలీ ఓరియంటేషను, లేకపోతే దేవుడు, లేకపోతే ఇలా చూడకూడదు అని ఒక ఆర్డర్ రావడానికి కొన్ని కల్చర్స్లో రిలేటివ్గా నేను చెప్పేది, ఒక కల్చర్లో ఎక్కువ ఉండొచ్చు, ఒక కల్చర్లో తక్కువ ఉండొచ్చు. అదంటే తప్పు, అది కేవలం దాన్ని ప్రెజర్ కోసం చేయకూడదు అనే ఒక గిల్ట్ ఫీలింగ్ని అడాప్ట్ చేశారు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ జూమ్ అవుట్ చేసి దాని మీరు ఆస్పెక్ట్ చూస్తే sex I think is the most beautiful thing created by God. Yeah, that's my opinion on it. కామం శృంగారం రెండిటికి తేడా ఏంటంటారు? So I think they don't want to say the word. ఇప్పుడు నేను ఒక ఉదాహరణకి ఒక చాలా ఫేమస్ కేసు అయింది అమెరికాలో, కోర్ట్ కేసు. ఒక పర్టిక్యులర్ వర్డ్ అంటే అది నాకు ఛానల్లో అది అలౌ చేస్తారో నాకు తెలియదు అనే మాట వాడాడు ఒక రైటర్, చాలా ఫేమస్ రైటర్ అతను. దాని మీద దానికి ఒక కేసు పెడితే ఆ వర్డ్ వాడిన మొలాన ఒక అబ్సీనిటీ కిందకు వచ్చింది ఆ పర్టికులర్ దాంట్లో. అప్పుడు లాయర్ ఏం ఆర్గ్యూ చేశాడంటే సెక్స్ అనేది వేరు, మేకింగ్ లవ్ అనేది వేరు, అనేది వేరు. ఈ వర్డ్లో ఉన్న ఒక ఏ లాంగ్వేజ్లో ఏ వర్డ్ అయినా మీకున్న ఒక ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు ఈ వర్డ్ తప్పు అనుకుంటే మీరు వేరే వర్డ్ దాన్ని క్రియేట్ చేసేవాళ్ళు. కానీ ఆ ఫీలింగ్ని సప్రెస్ చేయడం అనేది ఒక ఇండివిజువల్ ఫ్రీడమ్ని సప్రెస్ చేయడం అవుతుంది. సో ఏ వర్డ్ అయినా దాంట్లో ఉన్న ఇంటెన్సిటీ బట్టి దాని వాల్యూ ఉంటుంది. కానీ వర్డ్ బై ఇట్ సెల్ఫ్ క్యాన్ నెవర్ బి అబ్సెంట్. సేమ్ థింగ్ థాట్ ఆల్సో. ఒక మనిషికి ఒక మగవాడు ఒక అమ్మాయి మీద కోరిక వచ్చింది. ఆ కోరిక అనేది ఫీలింగ్. అది ఆ కోరికతోటి తన్ని వెళ్ళి ఏమైనా చేశాడా, తను బలవంతం చేశాడా అనేది ఒక క్రైమ్ అవుతుంది. ఇంకొక మనిషి ఫ్రీడమ్ అని మీరు దాన్ని ఆపేసినట్టు అవుతుంది.
కానీ కోరిక అనేది ఫీలింగ్, అది పోవటం అనేది జరగదు. కోరికను కంట్రోల్ చేయటంలో మీకు ఒక బాధ్యత అనేది ఉంటుంది. కానీ ఆ కోరిక మీలో ఉన్నప్పుడు దానికి మీలో మీరు అనుభవించడం, ఆనందించడం అనేది తప్పు కాదని నా ఫీలింగ్. సో forgive me for saying this. Emotional prostitution is not wrong. Mental prostitution is not ఫస్ట్ wrong. ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ప్రాస్టిట్యూషన్? ప్రాస్టిట్యూషన్ అనేదే మనకి, ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఎ వర్డ్ క్రియేటెడ్ ఒక మారలిస్టిక్ ఆస్పెక్ట్, లీగల్ ఆస్పెక్ట్లో. అంటే నాకు ఇంకా గుర్తుంది, ఒక దాసనారాయణ గారి సినిమా అనుకుంటా, మురళీమోహన్, జయసుధ్ గారు, కళ్యాణి అన్న ఒక సినిమా. సో తను క్లాసికల్ సింగర్ అయ్యి పేబ్యాక్ సింగర్ సినిమాల్లో అయితే పాటలు పాడినప్పుడు డబ్బులు ఇస్తారు. అంటే మురళీమోహన్ క్యారెక్టరు ఒళ్ళు అమ్ముకోవటానికి, గొంతు అమ్ముకోవటానికి తేడా ఏంటి అంటే, మీలో ఉన్న ఒక కమర్షియల్ రీజన్ కోసం అమ్ముకుంటున్నారు అనేది యూఆర్ లుకింగ్ డౌన్ అపాన్. దట్ ఈస్ అ క్యారెక్టర్ వాట్ ఈ సేస్. కానీ అదే మీరు థాట్ ఎక్స్టెండ్ చేస్తే ప్రతి వాళ్ళకి ఒక పర్టికులర్ పవర్, మగవాడికి మసిల్స్ ఉంటాయి, లేకపోతే గన్ ఉంటుంది, లేకపోతే ఒక రకమైన మగోడికి సాధించిన కొన్ని ఆస్పెక్ట్స్, అందుకని మనం మగోడు అంటాం. ఆడుకున్న ఎట్రిబ్యూట్స్ అనేది తన వెల్త్. అమ్మాయికి తన సెక్షువాలిటీ, తన అందం, తనలో మగవాడు ఏమైతే కోరుకుంటాడో అది ఆ అమ్మాయి వెల్త్. సో ప్రతి ఒక్కళ్ళు ఆ వెల్త్ని ఇచ్చిపుచ్చుకోవటంలో మొత్తం సొసైటీ అంతా నడుస్తుంది. ఆల్ దట్ ఈస్ ఎ గివ్ అండ్ టేక్, ఎస్పెషల్లీ ఇన్ ఎ డెమోక్రటిక్ ఫ్రీ కంట్రీలో. సో మీరు దానికి ఎవ్రీబడి, అంటే ప్రాస్టిట్యూషన్ అని అనుకుంటే ఎవ్రీబడి ఈజ్ అ ప్రాస్టిట్యూట్. ఎందుకంటే నాలో ఉన్నది నేను ఇస్తున్నా, నా తెలివి ఇస్తున్నా, నేను ఒక సినిమాకి నా క్రియేటివ్ ఇమాజినేషన్ ఇస్తున్నా, దానికి నేను డబ్బులు తీసుకుంటున్నా. కానీ దానికి దీనికి ఏమి తేడా లేదు. తేడా అనేది ఆర్టిఫిషియల్గా మనుషులు క్రియేట్ చేసింది. కానీ వాటికి పరిధులు పెట్టింది సమాజం. మీరు సమాజం బేసిస్నే మీరు క్వశ్చన్ చేస్తున్నారు. నేను క్వశ్చన్ చేయట్లేదు. నేను ఏమంటున్నానంటే వాళ్ళ పర్పస్ కోసం వాళ్ళు రిస్ట్రిక్షన్ ఫామ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు అర్లియస్ట్ మెమరీలో ఐ వాజ్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్. ఆ టైంలో నేను ఎప్పుడు అమ్మాయి అంటే నాకు ప్రేమ, నాకు సెక్షువల్గా నేను చూడను అమ్మాయిని అని అంటూ ఉంటే, నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక మనిషి ఉన్నాడు, సత్యేంద్ర అని, నా ఫ్రెండ్. తను అన్నాడు, రామ్ గోపాల్ నువ్వు అంటున్నావు, నువ్వు కేవలం నీ హృదయంతో నువ్వు ప్రేమిస్తున్నావు, సెక్షువల్గా కాదు అని. ఒకవేళ అమ్మాయికి సెక్స్ అనర్హురాలు అనేదో నీకు మెడికల్గా నీకు తెలిసిందంటే నీ ప్రేమ ఉంటుందా అన్నాడు. ఐ వాజంట్ షూర్ ఆఫ్ ది ఆన్సర్. ఎందుకంటే నేను కాన్షియస్గా ఆలోచన ఉండకపోవచ్చు, కానీ ఎందుకు నేను ప్రేమించిన అమ్మాయి నేను సెక్షువల్గా కోరుకుంటున్నాను అనేది నా సమాజం నాలో పెట్టిన గిల్ట్ వల్ల నేను దాన్ని ఐఎమ్ ట్రైంగ్ టు సప్రెస్ ఇట్. దట్స్ వాట్ విల్ హ్యాపెన్. కామం ఉన్నా కూడా ప్రేమ దాన్ని కప్పిపుచ్చుకుని చెప్తున్నారు, భ్రమపడుతూ. కామంని గిల్టీగా దాన్ని తక్కువ చూడాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ యాక్చువల్లీ మచ్ మోర్ నోబుల్ దెన్ ఎనీ అదర్ ఫీలింగ్ అని నేను చెప్తున్నాను. వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే, ఇన్ వన్ వర్డ్, గిల్ట్ లేకుండా సెక్స్ని ఎంజాయ్ చేయాలి. ఏంటి ఆ స్టేర్ నాకు అర్థం కాదా? నేను ఐఎమ్ ట్రైంగ్ టు అబ్జర్వ్ వాట్ యూర్ సేయింగ్. గిల్ట్ లేకుండా అంటే అది ఎలా సాధ్యం? అది గిల్ట్, అదేదో తప్పు, అది ఇది అని అది ఎందుకు మీరు ఫీల్ అయ్యేదానికి అసలు ఎందుకు ఫీల్ అవుతున్నారో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని దానికి ఆన్సర్ తెచ్చుకోవాలి. కానీ ఇది తప్పు, అలా చేసాడు, ఇది చేసాడు అని ఒక నీజర్కి ఎమోషనల్ రియాక్షన్స్ ఉండకూడదు. అది నేను చెప్పేది. భార్యాభర్తల బంధాలన్నీ ఇదైపోతున్నాయి చాలా సందర్భాల్లో. ఇంట్లో భార్యకు తెలియకుండా వెళ్ళి గిల్ట్ లేకుండా నేను వర్మ గారు చెప్పారు కదా ఇవాళ, అది ఎలాగో చేస్తారు. మనం చెప్పినా చేయకపోయినా వాళ్ళు చేస్తారు. ఎఫ్ఐఆర్స్ అనేది కామన్, మ్యారేజెస్ బ్రేకప్ అవడం కామన్, ఒక ఫిజికల్ రిలేషన్షిప్ అనేది వెళ్ళిపోవడం అనేది కామన్. అది మీరు నేను చెప్పినా చేయకపోయినా దానికి వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. బేసిక్ పాయింట్ ఏంటంటే, వీఆర్ టాకింగ్ అబౌట్ ఒక నేచర్ గివెన్ డిజైర్ని దానికి డ్యూ ప్లేస్ ఇచ్చి దాన్ని రెస్పెక్ట్ చేయాలి, కానీ దాన్ని కించపరిచి దానికి తక్కువగా చూడకూడదు. అది మెయిన్ పాయింట్. అది కేవలం మన చిన్నప్పటి నుంచి మన ట్రైన్ దాకా మీరు దీన్ని ఎపిసోడ్లో కామం అనగానే చెవులు మూసుకుంటారు, లేకపోతే ఒక షాక్ వచ్చేస్తుంది, ఒక బయట అనకూడని వర్డ్ అనేది ఇది వస్తుందని చెప్పారు కదా. ఎందుకంటే అది యూఆర్ ప్రోగ్రామ్ టు థింక్ లైక్ దట్ ఫ్రమ్ ద బిగినింగ్. బట్ డోంట్ వి నీడ్ సమ్ ప్రోగ్రామింగ్? ఎక్కడ ప్రోగ్రామింగ్ లేకపోతే? అదే అంటున్నాను, సమ్ ప్రోగ్రామింగ్, అది నీడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. కానీ అది ఎందుకో తెలుసుకుని దాన్ని తీయటానికి, గుడ్డిగా నమ్మి చేయడానికి తేడా ఉంటుంది. ఎందుకంటే మీరు బతికినప్పటి నుంచి చచ్చే వరకు obviously everyone wants to be happy. We want to enjoy whatever nature has given us, society has given us. Advancement istundi, technological advancement istundi, anni manam enjoy cheyali. ఆ ఎంజాయ్మెంట్ ప్రాసెస్లో ఉన్నది సెక్స్ అనేది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాన్ని ఒక గిల్ట్ తోటి తగ్గించుకోవడానికి, అది ఉంటే దాన్ని మనం మిస్యూజ్ చేస్తే వచ్చిన ఒక సోషల్ ఈవిల్ని అర్థం చేసుకుని దానికి రియాక్ట్ అవ్వడానికి ఉన్న తేడా నేను చెప్పేది. సో ఇప్పుడు మిస్యూజ్ అవుతుందని ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీరు? సమాజంలో మిస్యూజ్ ఎందుకు అవుతుందంటే, మీరు ఆర్టిఫిషియల్ మీన్స్ తోటి దాన్ని సప్రెస్ చేస్తున్నారు కాబట్టి. ఉదాహరణకి నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై టీన్స్లో, వాట్ ఎవర్, నేను 20sలో ఎప్పుడు అన్నప్పుడు
నాకు ఒక అంటే నాకేదో వరస అవుతుంది ఆ అమ్మాయి, కాస్ట్లు ఫీలింగ్స్ అంత నాకు పెద్ద ఐడియా లేదు. ఆ వరస ఒకే ఇంటి పేరు ఉన్నప్పుడు అందులో పెళ్ళి అవ్వకూడదు అనేది ఏదో ఉంది, సంథింగ్ లైక్ దట్. ఒకే ఇంటి పేరు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ లైక్ వాయు వరుసలు ఉన్నాయి, అలాంటిది ఏదో వచ్చిందన్నమాట. అప్పుడు ఈ అమ్మాయి ఒక్కతే నేను ఉన్నప్పుడు నేను ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలని అడిగాను. ఆబ్వియస్లీ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. నేనేం చెప్పాను, మన ఇంటి పేర్లు నువ్వు నేనంటే ఇష్టం లేదా, నేనంటే ఇది లేదా, అదొక ఆస్పెక్ట్. మన ఇంటి పేర్లు అనేది ఒక పాయింట్ అయితే మన దానికన్నా కొంచెం ఎక్స్టెండ్ అవుతున్నాను. I read books on origin of the sexual impulse by Colin Wilson to many of the whole social psychiatric aspect of the sexual, because the origin of the sexual impulse అనేది చాలా ప్రిడామినెంట్గా మన సైకాలజీ మీద పనిచేస్తున్నారు. సన్నీ లియోన్ అందరికి షీజ్ అ సెక్స్ సింబల్, సెక్స్ గాడెస్ మోస్ట్, తన కూడా టాబూ వర్డ్. బట్ ఐఎమ్ షూర్ షీ హ్యాస్ అ ఫ్యామిలీ. తన కుటుంబం అయితే తను అలా చూడదు కదా. చూడరు, ఎందుకంటే ఇప్పుడు ఆ కల్చర్లో అది యాక్సెప్ట్ అయిపోయింది. అది ఇప్పుడు అమెరికాలో పాన్ ఇండస్ట్రీ అనేది లీగల్. ఆల్మోస్ట్ టైమ్ స్క్వేర్లో మీకు పాన్ అంటే సెన్సెక్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, పాన్ కంపెనీస్. ఎందుకంటే దట్ సొసైటీ లుక్స్ అట్ సెక్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. మనలాగా దే డోంట్ లుక్ ఎట్ ఇట్ అండ్ డౌన్, అది పాయింట్. సో అప్పుడు అక్కడ ఇంతమంది అమ్మాయిలు కానీ అంత అందమైన అమ్మాయిలు వాట్ ఎవర్ దే ప్రిఫర్, దే go into the porn industry because they take it as a part of most of the European countries, actually more than America, even European countries లో. మనం ఏంటంటే మనకున్న కల్చర్ ట్రెడిషనల్ మాట్లాడుతాం. ఫర్ ఎగ్జాంపుల్ సనీ లియోన్ మొన్న పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది సినిమాది, రాగిని MMS2 హిందీలో. అమ్మాయి ఇందోర్కి ప్రమోషన్కి వెళ్తే అక్కడ చాలామంది వచ్చి డెమాన్స్ట్రేషన్ చేసి అమ్మాయి ఊర్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, హోటల్లో రావడానికి వీల్లేదు, అన్నీ చేసి పంపించారు అక్కడి నుంచి. సినిమా రిలీజ్ అయ్యాక రిలేటివ్గా మ్యాక్సిమం కలెక్షన్స్ ఇందూరులో వచ్చినాయి ఆ సినిమాకి. అంటే దట్ షోస్ ద డబుల్ స్టాండర్డ్ అండ్ హిపోక్రసీ ఆఫ్ అవర్ సొసైటీ. సో అప్పుడు డెమాన్స్ట్రేట్ చేసిన వాళ్ళు ఒక 100 మంది ఉంటారు, దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్ అది అని. కానీ వాళ్ళ లోపల ఉన్న యాక్చువల్ ఫీలింగ్ అనేది బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చెప్తున్నాయి. అది దట్ ఈస్ హిపోక్రసీతో బతుకున్నారు. ఆఫ్ కోర్స్. సో ప్రతి సబ్జెక్ట్ గురించి మీకు ప్రాబ్లమ్ ఏ ఉండకపోవచ్చు, వీళ్ళు మారాలని మీరు చెప్పరు, బట్ మీకు కొన్ని అబ్జర్వేషన్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఈ టాపిక్కి సంబంధించి వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్ స్టేట్మెంట్స్? ఏ హిపోక్రసీ చెప్పారు, 2 వాట్ ఎల్స్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్? గిల్ట్, మీకు సెక్షువల్ డిజైర్ ఉండటం అనేది గిల్టీగా ఫీల్ అవటం, దాని గురించి మాట్లాడకపోవటం, దాన్ని కప్పేసి ఉంచడం అనేది ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ సప్రెషన్. ఇట్ విల్ స్టంట్ యువర్ గ్రోత్, ఇట్ విల్ స్టంట్ యువర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ మైండ్. సెక్షువల్ డిజైర్ని స్టంట్ చేయడం వల్ల దాన్ని ఫ్రీగా వదిలేస్తే బాగా ఎదిగిపోతారు మనుషులు. 100%. ఎలా ఎదుగుతారు? ఇట్ ఎక్స్పాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్, యువర్ ఎనర్జీ లెవెల్స్, ఎవ్రీథింగ్ విల్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ దట్. ఎందుకంటే ఒక న్యాచురల్ డ్రైవ్ని మీరు ఎప్పుడు సప్రెస్ చేయకూడదు. యూ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ విత్ ఇట్. అంటే ఇప్పుడు ఒక ఏదైనా మీరు అతి చేసినా లేకపోతే ఇంకొకళ్ళు ఫ్రీడమ్కి ఇది చేసినా, అంటే ఇప్పుడు నేను అనేది సపోజ్ ఒక రేపిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తున్నాడు, వాడిలో ఒక సెక్షువల్ ఫీలింగ్ వచ్చింది, కానీ ఆ అమ్మాయి ఫ్రీడమ్ని వాడు అటాక్ చేస్తున్నాడు. ఆ అమ్మాయికి ఇష్టం లేని తనాన్ని బలవంతంగా ఫిజికల్గా చేసి ఆ అమ్మాయిని హర్ట్ చేసి నిర్భయ లాంటి కేసులో ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది. అదేంటి, దట్ ఈస్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ థింగ్, ఇట్స్ నాట్ అబౌట్ సెక్స్. ఎందుకంటే రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక మామూలు మగవాడికి కూడా ఒక అందమైన అమ్మాయి వస్తా అంటే వాడికి ఒక సెక్షువల్ ఫీలింగ్ రావచ్చు, కానీ ఆ ఫీలింగ్ని వాడు అలాగ దాన్ని హీ వోంట్ డెమాన్స్ట్రేట్ ఇట్ దట్ వే లైక్ వాట్ ద సెక్షువల్ క్రిమినల్స్ విల్ డూ ఆర్ రేపిస్ట్ విల్ డూ. So rapist lo unna amsam meer anedi criminal behavior is another aspect. Yeah, it is a completely different aspect. It's not a sexual aspect. Yeah, ఎందుకంటే that's the aspect you are invading the privacy of some other person. You know, it's a power issue. It's a power issue. Yeah, correct. So ఇప్పుడు నేను పర్సనల్గా ప్రైవేట్గా ఒక అమ్మాయిని చూసి లేకపోతే అమ్మాయికి నేను కాంప్లిమెంట్ ఇచ్చు, there is nothing wrong in that, because that is what you're respecting the feeling of sex, like you're respecting the feeling of power, you're respecting the feeling of anything which gives you pleasure, either physically or emotionally or intellectually. So in other words, you're almost advocating free sex 100% in the society. Yeah, మన ఇండియన్ సొసైటీ లో 100%. ఇండియన్ సొసైటీ కదా, హ్యూమన్ బీయింగ్స్ లో నేను చెప్పేది ఫ్రీ సెక్స్. యా, దానికి పరిధులు అంటూ ఉంటాయా లేకపోతే అవి కూడా లేవా? అదేంటన్నా పరిధులు అనేది మీకు అర్థం చేసుకుంటున్న దాంట్లోంచి లాలో ఏముంది, లాలో ఎక్కడ ఫ్రీ సెక్స్ ఒప్పుకోరు. ఫ్రీ సెక్స్ అనేది ఒప్పుకోబడింది, కన్సెంటింగ్ అడల్ట్స్ అనేది ఉంది. ఒక మగవాడు ఒక అమ్మాయి వాళ్ళిద్దరు కోరుకున్నప్పుడు ఒక ఫ్రీ సొసైటీ, ఒక డెమోక్రటిక్ సొసైటీలో స్టేట్ ఎప్పుడు రాదు, unless it is some kind of another country or laws law outside this అనేది. Okay, there could be adultery, there could be something, అదన్నీ they are all very societal structure. It's not to suppress a sexual feeling, but we are talking in the context of society. నేను అదే చెప్తున్నాను, నేను సొసైటల్ స్ట్రక్చర్ చెప్తున్నాను. సొసైటల్ స్ట్రక్చర్లో
లా ఆఫ్ ద ల్యాండ్లో ఇది చేయకూడదు, ఇది చేస్తే ఎంత పనిష్మెంట్ వస్తుంది, దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. నో, అది ఎందుకు, దట్ ఈస్ డిటర్మైన్డ్ బై ఆ పర్టికులర్ సొసైటీలో వాళ్ళకు ఉన్న ట్రెడిషన్ కల్చర్ ఎప్పటి నుంచో రాసుకున్న లాస్ని ఎనాక్ట్ చేసిన వలన. సెక్స్ బిట్వీన్ కన్సెంటింగ్ అడల్ట్స్ అంటే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఆ ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళు చేసుకుంటానికి సొసైటీ హాజ్ నో బిజినెస్ టు కమ్ ఇన్ బిట్వీన్. లాస్ హ్యావ్ నో బిజినెస్ టు కమ్ అంటారు. లాస్ నేనేం చెప్పలేను, లాస్ బికాజ్ లా ఈజ్ అ కంట్రీ. మీరు ఇంత లా ఆఫ్ ది ల్యాండ్ డిఫరెంట్. లా ఆఫ్ ది అంటే మీరు ఇండియాలో ఉన్నారు, నేనే అమెరికాలో ఉండొచ్చు, నేనే పోలాండ్లో ఉండొచ్చు, ఇంకో ఏదో లేకపోతే ఒక ముస్లిం కంట్రీలో ఉండొచ్చు. బట్ ఇఫ్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ ల్యాండ్, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఐ హ్యావ్ టు ఫాలో ది లా ఆఫ్ ది ల్యాండ్. చాలాసార్లు మనం ఏంటి లా ఎప్పుడో పాతది, ఏంటి దీనికి రెలవెన్స్ ఉందా అంటాం, కానీ అన్నా మనకు ఒక డిస్ప్లెజర్ ఉన్నా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఒక ఫ్రీ సొసైటీలో. బట్ యూ హ్యావ్ టు ఫాలో ద లా ఆఫ్ ద ల్యాండ్. ఎందుకంటే మీకు ఎన్నో అడ్వాంటేజెస్ దొరుకుతున్నాయి. బికాజ్ యూఆర్ గెటింగ్ సెక్యూరిటీ, మీకు రోడ్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి ఆ సమాజంలో. అందుకని దాన్ని ఫామ్ చేసి ఈ రూల్స్ పాటించాలి, మీ ఇష్టం ఉన్నా పాటించకపోయినా యూ హ్యావ్ టు డూ ఇట్. దట్స్ ద లా ఆఫ్ ద ల్యాండ్. మీరు లోపల ఫీల్ అవుతుంది వేరు, ఎందుకు ఫీల్ అవుతున్నారో అసలు ఎందుకు ఈ ఫీల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించడం, దాన్ని ఒక అనలైజ్ చేయటం అనేది వేరు. మీరు బిహైండ్ ద సీన్స్ మొత్తం చెప్పేశారు, దాన్ని ఫ్రంట్ ఎండ్ చూద్దాం. హౌ ఇస్ ఇట్ ఇంప్లిమెంటెడ్ అండ్ వేర్ ఆర్ ద లైన్స్ అండ్ లిమిట్స్, కరెక్ట్, హౌ డు వి డ్రా. కన్సెంటింగ్ అడల్ట్స్ మధ్య ఎందుకు కోరిక పుడుతుందో చెప్పేశారు మీరు. అది ప్రకృతి, దే ఫర్గెట్ ది రోల్ ప్లేయింగ్ అండ్ ఆల్ దట్ అని. సో ఫ్రంట్కి వస్తే లా ఆఫ్ ద ల్యాండ్ ఒకటి చెప్తుంది, సొసైటల్ హిడెన్ పర్మిషన్స్ కొన్ని ఉంటాయి, హిడెన్ అలవెన్సెస్ అంటాం. టూ కన్సెంటింగ్ అడల్ట్స్ వెదర్ దే ఆర్ మ్యారీడ్ ఆర్ నాట్, దే లైక్ టు బీ విత్ ఈచ్ అదర్, ఎవరికి నొప్పి కలగట్లేదు వాళ్ళ బంధం వల్ల. కరెక్ట్. ఇస్ ఇట్ అలౌడ్ ఆర్ నాట్ అకార్డింగ్? See, that's what I'm saying. I 100% believe the human being ke maximum freedom in a society, it will grow the most fastest, and the biggest example of that is America. Human being freedom ni eppudu aapadu. Height of democracy lo adu untadi. Adi dictatorship lo undakapochu, communism lo undakapochu, inkoka రిలీజియస్ లాస్ పెట్టిన కంట్రీస్లో ఉండకపోవచ్చు. ఒక ఇండివిజువల్కి వాడికి అమ్మాయికి కావాల్సిన అన్ని విధాలుగా మ్యాక్సిమం ఫ్రీడమ్ అనేది, దట్ ఈస్ ద హైట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ. ఓకే, దట్ ఈస్ డెఫినెట్లీ ఐ మీన్ ప్రొపగేట్. ఓకే, అలాంటి అమెరికాలోనే ఎక్సెప్ట్ ఇన్ నెవాడా స్టేట్, ఎవ్రీవేర్ ఎల్స్ ప్రాస్టిట్యూషన్ ఇస్ అ క్రైమ్. ప్రాస్టిట్యూషన్ ఇన్ ద కాంటెక్స్ట్ దట్ వీఆర్ టాకింగ్, దే ఆర్ టూ కన్సెంటింగ్ అడల్ట్స్. ఎవరు ఫోర్స్ చేసి అక్కడ మాఫియా ట్రాఫికింగ్ లోకి ఇరికించి, పవర్ స్ట్రగుల్ లేదు, ఇష్టపడి ఒక అమ్మాయి ఆ వృత్తిలోకి వచ్చి ఒక ఇష్టపడిన మొగాడుతో షీ స్పెండ్స్ టైం. ఇలాంటి కాన్సెప్ట్ కూడా అమెరికా లాంటి దేశంలోనే కళ్ళెం వేశారు. ఎందుకు వేసుంటారు? ఏదో ప్రాస్టిట్యూషన్ ఇస్ ఎ క్రైమ్ అని, దట్ ఈస్ కమింగ్ అండర్ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే అక్కడ ఒక ర్యాకెట్ ఉందా, ఒక అమ్మాయిని ఏ రెగ్యులేషన్లో తనని ఒక ఏమంటారు ఒక ఫోర్స్ చేస్తున్నారా, లేకపోతే దానికి కన్సర్న్ థింగ్స్ కేర్ చేసుకుని ఆ పర్టికులర్ కమ్యూనిటీలో, అమెరికన్ డెమోక్రసీ వర్క్స్ వెరీ డిఫరెంట్. ఆ పర్టికులర్ కమ్యూనిటీ స్టాండర్డ్స్లో వచ్చిన ఇది అక్కడ కూడా మారిపోతూ ఉంటాయి లాస్. మీరు ఒక 20 years బ్యాక్ తీసుకుంటే కొన్ని స్టేట్స్లోనే ఫ్రీడమ్ ఉండొచ్చు, ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్లో ఉంటుంది అది. ఇంకోటి ద పాయింట్ ఈజ్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇక్కడ కూడా ప్రాస్టిట్యూషన్ అనేది అమ్మాయిని ఫోర్స్ చేసినందుక ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అక్కడ కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఏంటి ప్రాస్టిట్యూషన్లో క్రైమ్? సెక్స్ ఇస్ నాట్ ద క్రైమ్. You are using that for a commercial transaction. You are using that which is banned under whatever Sita Act, Immoral Traffic Act or whatever. But a commercial transaction అనేది మీరు ప్రూవ్ చేయలేకపోతే అక్కడ కేసు లేదు. బేసిక్గా there is no crime. That is the reason most of the time you don't understand what happens to the either the girls or the clients. అండ్ వీళ్ళు మీడియా వాళ్ళు అంతా ఫోటోలు తీసేసి వీడియోలు తీసి పట్టుకెళ్ళిపోతారు. రీసెంట్గా మన సిటీలోనే అయింది. ఫర్ ఎగ్జాంపుల్, కంటిన్యూయింగ్ ద సేమ్ ఎగ్జాంపుల్, ప్లీజ్ ఎలాబరేట్. అక్కడ కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరగలేదు అని ప్రూవ్ చేస్తే దేర్ ఇస్ నో కేస్ అంటున్నారు. మన సిటీలో అయిన ఒక నటికి సంబంధించిన, కానీ అది దట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ ఎ స్టింగ్ ఆపరేషన్. ఇట్ ఈస్ రిలేటెడ్ లాట్ అదర్ థింగ్స్. ఎందుకంటే అమ్మాయి ఒప్పుకోవటం, కన్ఫెషన్ చేయటం డిఫరెంట్, అమ్మాయి ఒప్పుకోకపోవటం, అసలు అమ్మాయి ఎందుకు ఉంది ఆ పరిస్థితులు అనేది ఇస్ వెరీ కాంప్లికేటెడ్ కేస్. ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ వాట్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్. సో ఐ డోంట్ థింక్ that is the correct example in the context. Manam aade context lo correct example kada. I'm bringing back the subject to where we were. You're saying consenting adults madhya jarige ఏ విధమైన ఎక్స్చేంజ్ కూడా సొసైటీకి ఆపే హక్కు లేదు. అమెరికా లాంటి అడ్వాన్స్ దేశంలో కూడా ఎందుకు ఆపుతున్నారంటే అందులో ఆ ఆస్పెక్ట్ కాదు, ఇంకో దృష్టి నుంచి దాన్ని ఆపుతున్నారని చెప్తున్నారు. సో ఇన్ అదర్ వర్డ్స్, ప్రాస్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ఇట్ ఈస్ మోర్ బౌండ్ బై అదర్ లీగల్ ఫ్రేమ్వర్క్ రాదర్ దెన్ ద సొసైటల్ మారలిస్టిక్ ఆస్పెక్ట్ అంటున్నారు, అంతేనా? కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు సెన్సార్ ఉంటుంది. ఒక అమ్మాయి ఇక్కడ తై కనిపించింది, అది కట్ చేయమంటారు. ఎందుకంటే అది లాస్ ఎప్పుడో రాసుకునే. అదే కన్సర్న్ గవర్నమెంట్కి ఉన్నప్పుడు
హౌ ఆర్ యూ గోయింగ్ టు కంట్రోల్ ద పాన్? మనకి మీరే చూశారు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని పాన్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ అంటే అది మగోడు, జస్ట్ బికాస్ దెన్ పొజిషన్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్. అంటే ఆర్మీలో ఉన్నప్పుడు చూడరా, దట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు వాట్ దేర్ ప్రైవసీ ఈజ్. సో అప్పుడు పాన్ చూస్తున్నారా అని ఒకటి, పాన్ చూస్తే తప్పేంటి అని అడగడం ఒకటి, పాన్ చూస్తే తప్పేంటి ఆల్సో హ్యాస్ టు హ్యావ్ ఎన్ ఈక్వల్ డిబేట్. ఎప్పుడైతే మీరు రెప్రెషన్ తీసిస్తారో, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ లైక్ స్వీడన్ అండ్ ఆల్ దట్, సెక్షువల్ క్రైమ్ మ్యాక్సిమం తగ్గింది ఆ కంట్రీస్లో. ఎక్కడెక్కడ రిస్ట్రిక్షన్స్ అనేది తీస్తారు, మ్యాక్సిమం సెక్షువల్ క్రైమ్ ఉండేది రిస్ట్రిక్షన్ ఉన్న కంట్రీ. మనకి ఎంత ట్రెడిషన్ ఇవన్నీ పెట్టి నిర్భయ లాంటి రేప్ కేసు నాకు తెలిసి అమెరికాలో ఎప్పుడు జరగదు, యూరోప్లో జరగదు. వీల్ హావ్ టు ట్రెడ్ లిటిల్ బిట్ ఇంటూ క్రైమ్. మీరు క్రైమ్ లేవనెత్తారు కాబట్టి సౌదీ అరేబియా లాంటి దేశాల్లో బాగా రెస్ట్రిక్షన్ ఇంతకంటే ఎక్కువ బుర్ఖాలు వేస్తూ తిరుగుతారు. అక్కడ ఇంత జరుగుతుందని సెక్షువల్ క్రైమ్స్ జరుగుతున్నట్టు మనకు తెలియదు కదా. సెక్షువల్ క్రైమ్స్ అక్కడ డెఫినెట్ గా చాలా తక్కువ. ఇక్కడ చిన్న పిల్లలకి సెల్ ఫోన్స్ లో పాన్ చూపించి లైంగికంగా వేధిస్తున్నట్టు హారిఫైయింగ్ స్టోరీస్ బయటకు వస్తున్నాయి. హౌ కెన్ వి మేక్ ఎవ్రీథింగ్ ఫ్రీ? But that's what I'm saying. The point, making free is already free. That's what I'm trying to say. It's a global freedom వచ్చేసి no one can stop it అని చెప్తున్నాను. అది ఫ్రీ చేయమని అంటలా. దాన్ని ఒక సైంటిఫిక్ అర్థం అంటే, ఇప్పుడు పిల్లలకి ఫస్ట్ నుంచే, ఇప్పుడు నాకు ఐ సా ఏ బ్యూటిఫుల్ డాక్యుమెంటరీ, ఇట్స్ కాల్డ్ పాన్ ఇన్ ద మైండ్, ఐఎమ్ నాట్ వెరీ షూర్ ద నేమ్. డాక్యుమెంటరీలో అదేం చెప్పాడంటే, ప్రపోజ్ చేసిన థియరీ, యాజ్ లాంగ్ యాజ్ యూ యాక్సెప్ట్ యూ కాంట్ స్టాప్ పాన్ ఇట్స్ ఇంపాసిబుల్. ప్రతి పిల్లోడికి వాడికి ఉన్న టెక్నాలజీ ఓన్లీ పెరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్ ఉన్నప్పుడు, సెల్ ఫోన్లో మీరు ప్రపంచం అంతా చూడొచ్చు, మీరు దేన్ని ఆపలేరు, పాన్ ఒకటే కాదు. అది మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఓన్లీ వే టు డూ ఇట్ ఈస్, ఫస్ట్ పిల్లోడికి అసలు సెక్స్ అనేది ఉండదు లైఫ్లో అని ప్రిటెండ్ చేసి దాన్ని కార్పెట్ కింద దాయటం కన్నా, ఫస్ట్ నుంచే చెప్పారు అనుకోండి, ఓకే ఇది నువ్వు ఇలా పుడతావు అని చెప్తే వాడికి అవేర్నెస్ వచ్చేసి, అప్పుడు దీన్ని చూసిన మూలాన దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి, నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, లేకపోతే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు. అంటే ఇప్పుడు ఎలా ఆల్మోస్ట్ మనం సినిమా చూసి ఇది స్టంట్ చేయకూడదు, ఆడేదో ఒక రిస్ట్రిక్టెడ్, అంటే అక్షయ్ కుమార్ నిజంగా దూకలేదురా 7వ అంతస్తు నుంచి అని పెడతారు కదా యాడ్లో, దిస్ ఈజ్ డన్ బై స్టంట్ పర్ఫార్మెన్స్, ఈ జాగ్రత్తలు తీసుకున్న మొలాన్ని ఇట్లా చేసాడు, కానీ మామూలుగా నువ్వు వెళ్ళి 7వ అంతస్తు దూకితే కింద పడి చేస్తావు అని అవేర్నెస్ ఇస్తున్నారు. దట్ అవేర్నెస్ షుడ్ కమ్ ఇన్ టు ద పాన్. అది అవేర్నెస్. ఇప్పుడు దిస్ ఈజ్ అ ఫ్యాంటసీ ఇమేజ్, బట్ ఇప్పుడు నువ్వు చేస్తే ఇలా వస్తాను ఓపెన్గా డిబేట్గా మాట్లాడితే వాడికి ఎడ్యుకేషన్ వచ్చి హీ విల్ టేక్ ఎ డెసిషన్ వెన్ ఎవర్ హీ బికమ్స్ అన్ అడల్ట్. కానీ అది లేదు, అలాంటిది ఉండదు మనకు మనం అనుకుని, వాడికి తెలీదు అని మనకు మన అబద్ధాలు చెప్పుకుంటే, దట్ విల్ క్రియేట్ మోర్ హార్మ్. యూ ఆల్వేస్ సీమ్ టు అడ్వకేట్ పాన్ ఆన్ యువర్ ట్విట్టర్ ఆల్సో. వెన్ వాజ్ ద ఫస్ట్ టైం యూ వాచ్డ్ పాన్? నేను ఫస్ట్ టైము ఐ విల్ టెల్ యూ, నా కాలేజ్లో నేను నా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ ఒక చాలా పెద్ద డాక్టర్, ఒక ఎనస్థిస్ట్ ఇక్కడ ఉండేవారు హైదరాబాద్లో. సో నా ఫ్రెండ్ ఒకరోజు ఫోన్ చేసి, రంపు నువ్వు తొందరగా ఇంటికి వస్తావు అన్నాడు. ఇప్పుడు మెహదీపట్నం ఎక్కడో వెళ్తే, అక్కడ వాళ్ళ ద ఎనస్థిస్ట్ డాక్టర్ యూజ్ టు బి ద టాప్ డాక్టర్ అట్ టైమ్ ఉస్మానియా హాస్పిటల్లో. ఆయన బెడ్రూమ్లో టీవీ వెనకాల వీడికి ఒక 2 VHS క్యాసెట్లు దొరికినాయి. అది ఏంట్రా ఈ క్యాసెట్ అని పెడితే, ఫస్ట్ టైము హీ సా పాన్ ఫిల్మ్. యూనో, అది ఫస్ట్ టైం నేను చూసింది. నేను అనుకుంటా ఇది 1985-86 ఆ టైం పీరియడ్లో అయి ఉంటుంది సంథింగ్. దాని తర్వాత విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ మేము చదువుతున్నప్పుడు, అప్పుడు నేను ఎందుకంటే వీడియో పార్లర్స్లో వేసారు, సమ్ 15-20 పీపుల్ వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ దే యూస్ టు వాచ్ యూనో. సో సమ్వేర్ ఈ ఏరియాలో 84-86లో నేను పర్సనల్గా ఇంట్లో చూసింది, ఈ ఇంట్లో ఆ డాక్టర్ ఆయన తెచ్చుకున్న క్యాసెట్స్ మాట. ఆయన తెలియకుండా మేము పిల్లలందరం చూసాం. పిల్ల అంటే రిలేటివ్గా నేను చెప్పేది, ఇంజనీరింగ్ కాలేజ్. దట్స్ ద ఫస్ట్ టైం ఐ సా. కానీ అంటే అప్పుడు కూడా చాలా తప్పు, ఒక సెక్స్ బుక్ చదవటం తప్పు, పాన్ ఫిల్మ్, బ్లూ ఫిల్మ్ చూడటం తప్పు అనేది ఉండేది. దాని తర్వాత నేను లైబ్రరీ పెట్టిన తర్వాత, వీడియో లైబ్రరీ, నాకు ఒకటి టెరిఫిక్ ఇన్సిడెంట్ గుర్తుందైతే, ఆ టైంలో చాలామంది ఫిల్మ్ స్టార్స్ అందరూ బ్లూ ఫిల్మ్స్లో యాక్ట్ చేస్తారని ఒక నమ్మకం ఉండేది. నేను అడగబోయాను, మీరు విన్నాం ఇది. అది ఎందుకు ఉండేదంటే, వాళ్ళకి ఇష్టం, అంటే మీ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే వాడిని అలా చూడాలని, అది ఉంది అని మీరు బిలీవ్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా ఫ్రెండ్ అంటే నా కజిన్ ఫ్రెండ్, నాకు ఎక్కువగా తెలీదు. ఆడు చెప్పాడు, చెన్నైలో ఒక బర్మా బజార్ ఏదో ఉండేది, స్మగుల్ గూడ్స్ అమ్ముతారు అక్కడ, బర్మా బజార్ అనుకుంటుంది అని పేరు. ఆ నడుస్తూ ఉంటే ఒకడు వచ్చి
ఒకడు ఒక సందులోంచి ఇలా బయటకు వచ్చి అనేది విజిలేసి నా దగ్గర శ్రీదేవి బ్లూ ఫిల్మ్ ఉందని చెప్పాడు. వీడు చూసి అంటే ఎక్కడ అంటే నేను కొంచెం లోపల రా అని చెప్పాడు. లోపల రా అని చెప్తే వీడు సరే వెళ్ళి ఒక పర్టికులర్ 2 సందులు తిరిగి ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఒక కబోర్డ్లో ఒక చిన్న తాళం తీసి ఒక VHS క్యాసెట్ బయటికి తీసాడు. దాని మీద ఏమి రాసలేదు. అంటే ఏమన్నా నాకు చూపించేదని నేను చూపించినప్పుడు నేను టీవీ ఉంటే పోలీసులు వస్తారు, మీకు ఇష్టం ఉంటే కొనండి లేకపోతే కొనదు అని. ఆ టైంలో నేను చెప్పేది ఎప్పుడో 1984 ఆ టైంలో ఆడు 15,000 చెప్పాడు ఆ క్యాసెట్. ఆబ్వియస్లీ ఆడు ఇచ్చేది అంటే శ్రీదేవి బ్లూ ఫిల్మ్ అంటే దానికి వాల్యూ లేదు వీడికున్న ఇంట్రెస్ట్ మూలాన. ఓకే, 15,000 VHS క్యాసెట్కి చాలా ఎక్కువ, కానీ దాంట్లో ఉన్న కంటెంట్ అనేది ఓవర్ రూల్ చేస్తుంది. సో ఈడ 15,000 ఇచ్చేసి కొన్నాడు. కొని హైదరాబాద్ వచ్చి ఆడింట్లో వైఫ్ని అందరినీ బయటికి పంపించేసి ఏదో మెష మీద వీడన్నీ వేసుకుని దాన్ని పెడితే దాంట్లో MTV పాటలు ఉన్నాయండి. ఓకే, ఆడంటాడు నాకు చెప్పాడు, వాడు బాస్టర్డ్ అట్లీస్ట్ ఇంగ్లీష్ బ్లూ ఫిల్మ్ని ఇవ్వచ్చు కదా అంత డబ్బులు తీసుకుని. కానీ అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ నేనేం చెప్పానంటే ఆడికి, ఒకటి ఆ బ్లూ ఫిల్మ్ ఉందని ఎందుకు ఉన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ అలాంటిది ఉంటే ఒక కాపీ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎలా నువ్వు ఆపుతావు దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఏదో వాడి దగ్గర ఉన్నాయి, మా మామయ్య చూశాడంట, మా చిన్నాన్ని చూశాడంట అని చెప్పి. ఎందుకంటే ఎక్కడో ఉంది అని నమ్మాలి అని ఒక విపరీతమైన హోప్ తోటి యూఆర్ ట్రయింగ్ టు బిలీవ్. కానీ నేను లాజిక్ ఏమిస్తున్నాను, అది ఉండటానికి వీల్లేదు, ఎందుకని అలాంటిది ఉంటే ఆపలేను. బికాస్ ఆఫ్ ది ట్రెమెండస్ డిమాండ్ ఫర్ దట్, ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ అ వైరస్, ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ కాపీ, ఎందుకంటే VHS టేప్ కనుక. కానీ అది కరెక్ట్. ఎందుకంటే అది మీకు రహస్యంగా ఎవడన్నా స్టింగ్ ఆపరేషన్ లాగా చేయడానికి ఛాన్స్ ఉంది, లేకపోతే వాళ్ళు ఏమన్నా చేసుకుంటే అది లీక్ పెమెలా ఆండర్సన్ లాగా లీక్ అవ్వడానికి మన లాగా ఛాన్స్ ఉంది. అలాంటివి ఉన్నాయి, ఫెయిర్ ఎనఫ్. ప్రొఫెషనల్గా చేయడానికి వీలు, ఎందుకంటే అది ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, సో ఇట్ కాంట్ హ్యావ్ ఎ డిస్ట్రిబ్యూషన్. దాని మూలాన అది ప్రొఫెషనల్గా చేసే అవకాశం లేదు. ఈ లాజిక్ అంతా ఎన్నరో, ఎందుకంటే దే వాంట్ టు బిలీవ్ ఇట్ ఎగ్జిస్ట్. యూనో, సేమ్ థింగ్ గోస్ టు హీరోయిన్స్. అందరూ ఇలాగా ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ వస్తుందని వాళ్ళ నమ్మకం. ఇప్పుడు హీరోయిన్ అంటే నేను చాలామంది ఆ టైంలో డైరెక్ట్గా అడిగి సార్ నాకు తెలిసిన వాళ్ళు, అంటే అమ్మాయి ఏంటి అని, అంటే బికాస్ ఇట్ ఈస్ దేర్ ట్రెమెండస్ డిజైర్ టు బిలీవ్ దట్ ఇట్ యాక్చువల్లీ క్యాన్ హ్యాపెన్. అది దట్ హీరోయిన్స్ ట్రేడ్ ఇన్ దేర్ morals and that is what అప్పట్లో బిలీఫ్ ఉండేది. Yeah, they believe. Yeah, and that belief is always there. See, question is not about the truth. Somebody might do it, that is their wish, but ఈడికి తెలుసా తెలీదా కాదు, he wants to believe it is true. Whether that is true or not is a different point actually, because it's his fantasy. So ఇందాక ఒకటి ఏం చెప్పాను, everybody sells something. No, what you have, what you think is your best thing, you are trading it. బాడీని కూడా అమ్ముకోవచ్చు. ఆఫ్ కోర్స్, ఎవ్రీథింగ్, దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు హీరో వస్తున్నాడు, టక్ 6 ప్యాక్ పెట్టుకున్నాడు, హీరోయిన్కి అమ్మాయికి మంచి నడువు ఉంది, మంచి ఫిగర్ ఉంది, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? ఎవెన్చువలీ ఐఎమ్ సీయింగ్ ఎ టాప్ హీరోయిన్ ఆర్ ద మాస్ ఆర్ బయింగ్ టికెట్స్ టు ఆల్సో ఎంజాయ్ హర్ బ్యూటీ అండ్ సెక్షువాలిటీ. ఈజ్ నాట్ అబౌట్ ది పర్ఫార్మెన్స్, వీ ఆల్ నో దట్. ఇప్పుడు కట్రీనా కైఫ్ని ఎంజాయ్ చేసేది పర్ఫార్మెన్స్ కాదు కదా, షీ జస్ట్ సచ్ ఎ సెక్సీ లుకింగ్ అండ్ బ్యూటిఫుల్ లుకింగ్ గర్ల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్? దాని తర్వాత మీ గ్రేడేషన్, ఒక దాంట్లో ఇది తక్కువ అవ్వచ్చు, అమెరికాలో ఫుల్ నేకెడ్ కూడా ఓకే అవ్వచ్చు, ఇంకెక్కడో హాఫ్ నేకెడ్ ఓకే అవ్వచ్చు, ఇంకో చోట బుర్కా ఉండొచ్చు. అది మీకు కల్చరల్ డిఫరెన్స్. అది వర్మ గారి సినిమాలో కాళ్ళు మాత్రం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది నా సో eventually the man selling his power, his brains or his some ability is వాడికి ఉన్న assets. అయ్యి ఉమెన్కి ఉన్న assets ఏంటంటే తన బ్యూటీ, తన సెక్షువాలిటీ, 2 ఆఫ్ ద ప్రైమరీ థింగ్. బ్రెయిన్ లేదని అంటలేదు, బ్రెయిన్ ఇస్ కామన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. నేను అడగబోతుంటే మీరు అన్నారు వెరీ గుడ్. సో బ్రెయిన్ ఇస్ కామన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. దట్ ఇస్ నాట్ men don't have sexuality. మేల్ సెక్షువాలిటీ ఐ డు నాట్ బిలీవ్ ఇట్స్ యాజ్ పవర్ఫుల్. ఇప్పుడు యుద్ధాలని అమ్మాయి అందం కోసం జరిగిన, అబ్బాయి అందం కోసం ఎప్పుడు జరగల. వర్మ గారు ఇంత లిబరేటెడ్ గా ఆలోచిస్తారు మీరు, అవుట్ ఆఫ్ కంప్లీట్లీ ఎక్స్పాండెడ్ సోల్ దట్ యు ఆర్. Why do you again go back to రాజుల కాలం and that is history? I am saying kad ippudu everybody knows women's beauty is what which creates chaos. Man's looks eppudu chaos create cheyu. Man power create chestadi, vada ఆధిపత్యం వెళ్ళి వాళ్ళని కొడతాను అన్నది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఉమెన్ అందంగా ఉంటాం ఎందుకంటే అందరూ అందాన్ని కోరుకుంటారు కాబట్టి ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది, విచ్ ఇస్ ద రీజన్ వార్స్, ఆల్ గ్రేట్ వార్స్ హ్యావ్ ఏ సర్టన్
origin of source in a beautiful woman, because it's a wealth. The woman's beauty and sexuality is property. It is in the property, man's but mind, it to be can't. possessed. It should not be everybody's property. Another point, or is it See, her that choice? is societal structure. That choice. నువ్వు whether a woman wants her beauty to be given to her husband, only her husband, protect it and only give it హస్బెండ్కి ఇచ్చేసి దాని తర్వాత ఆడితో పిల్లలు కనేసి వాళ్ళు చేసుకుని ఒకరోజు చచ్చిపోవటమా, లేకపోతే డూ వాంట్ యూజ్ ఇట్ యాజ్ అ వెల్త్. లైక్ ఇప్పుడు ఒక హీరోయిన్ అవ్వాలి, ఒక అమ్మాయి వచ్చింది. మనం ఏంటి, ఒక సొసైటీలో అది అయిపోయిన తర్వాత కాలేజ్ అయిపోయింది, దాని తర్వాత పెళ్లి చూపులు చేసేసి ఫస్ట్ డే శోభనం గదిలో ఆ అమ్మాయి కొన్న వాట్ ఎవర్ వాడి అక్కడతో రిస్ట్రిక్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ చీరలు కట్టుకుని తిరుగుతూ ఉంటారు, ఏదో వాట్ ఎవర్ వేసుకొని భోజనాలు పెడతా, వంట వారుస్తా. హీరోయిన్ అనే అమ్మాయి, ఒక అమ్మాయి యాక్ట్రెస్గా వచ్చింది అనమాట. షీ ఈజ్ యూజింగ్ హర్ బాడీ, హర్ బ్యూటీ, హర్ సెక్షువాలిటీ టు ఎంటైస్ పీపుల్ అండ్ మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ దట్. ఓకే, if that is not a mistake, that is a direct result. I am not looking down upon. In fact, I enjoy it and I admire that aspect. I admire anybody who are using their wealth as an investment. So దాన్ని కేవలం ఆడవాళ్ళ స్వాతంత్రాన్ని తొక్కేయటానికి, వాళ్ళకున్న బ్యూటీ సెక్షువాలిటీని వాళ్ళు గిల్ట్ ఫీల్ చేయడానికి, వాళ్ళు అనగదొక్కడానికి చేసే ఒక సోషల్ ఈవిల్ అది. కళ్ళాలు వేస్తారు. అది మీరేమంటున్నారంటే 20-25 ఏళ్ల వరకు ఎప్పుడైతే పీక్ లో అందంగా ఉంటుంది అమ్మాయి, అప్పుడే పనికి వస్తుంది, తర్వాత పనికి నేను అనట్లేదు. దట్ ఈస్ వన్ యాసెట్. ప్రతి ఒడికి ఉంటుంది, మగవాడికి కూడా ఒక యూత్ ఉంటుంది, నాకన్నా టాలెంటెడ్ ఇంకోటి రావచ్చు. ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రిస్ట్రిక్షన్ ఇన్ ఎవ్రీ ప్రాపర్టీ. అది పర్మనెంట్గా అనేది ఏది ఉండదు, ఎవరికి ఉండదు. అబ్బాయిలకు ఉండే సో కాల్డ్ మేధో సంపత్తి, అది ఇట్ ఏజెస్ లైక్ వైన్, పెరుగుతూ పోతుంది. నాట్ నెసరీ. ఎందుకంటే వాడికన్నా ఇంకో తెలివైన వాడు వచ్చినప్పుడు ఆ తెలివి మీనింగ్ ఉండదు, బికాజ్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ టైంలో నేను చాలా టాలెంట్ అవ్వచ్చు, చాలా తెలివైన అవ్వచ్చు. ఐ మైట్ నాట్ బి ది సేమ్ అనదర్ ఇయర్ లేటర్, బికాజ్ ఇట్స్ ఆల్ ఇన్ కంపారిటివ్. ఎనీథింగ్ విచ్ ఇస్ మెజర్డ్ ఇన్ కంపారిజన్, ఇట్ కాంట్ బి బై ఇట్ సెల్ఫ్. సో యు ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ సేయింగ్ దట్ అమ్మాయి తనకుండే బ్రహ్మాస్త్రం విచ్ ఇస్ హర్ బ్యూటీ, అది వాడుకుని ఏ విధంగా అయినా వాడుకోవచ్చు. వాడుకుని తను జీవితంలో పైకి రావాలనుకోవడం, అది 100% correct. 100%. That's the ultimate liberation. Yeah. టాలెంట్ కోసం, లేకపోతే అమ్మాయి యాక్టింగ్ అబిలిటీస్ చూసి. అంటే నాకు అదే యాక్టింగ్ ఎబిలిటీ ఏంటండి. యాక్టింగ్ ఫస్ట్ ఇప్పుడు కొంకనా సేన్ ఉంది. కొంకనా సేన్ ఆర్ somebody like that might be a better actress than let's say Katrina Kaif, for example. But eventually the fan following is because of the beauty, not because of fantasy image. Katrina Kaif ane ammayi fantasy image, youth ki gaani men ki gaani akkada meeku popularity vastadi gaani terrific acting chesesi Shaban Azmi laga chestha vastada popularity. Shaban Azmi never, adi point. And don't look, me hoarding చూస్తారు ఒక బట్టలు అమ్మటానికి, ఫ్యాంటాస్టిక్ లుకింగ్ క్రిస్టియన్ డియోర్ అని ఒక పర్ఫ్యూమ్ ఏదో ఉంది, లేకపోతే క్లోత్స్ ఉన్నాయి, మోడల్స్ ఉంటారు. మీరు ఎక్కడెక్కడ వచ్చి అందమైన అమ్మాయిని తీసుకొచ్చి, ఐశ్వర్య రాయ్ అంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి బ్లడ్ డొనేషన్ చెప్పమంటారు. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ అనేది ఒక పేషెంట్ ఉన్నాడు, బ్లడ్ ఇవ్వాలని మనసులోంచి రావాలి కదా. దానికి ఐశ్వర్య అందం ఎందుకు పెడుతున్నారు మీరు మధ్యలో? ఎందుకంటే అందానికి అట్రాక్ట్ అవుతారని వాళ్ళకి తెలుసు. ఒక అంద వికారమైన అమ్మాయిని తీసుకొచ్చి అమ్మని చూస్తాను, ఆ రక్తం అంతా బ్లడ్ డొనేషన్ ఏమని ఎవ్వరు రారు. సో the woman's beauty is a major weapon to entice and to make things happen, which is nature. So in other words, are you saying people who are not beautiful are weak in any way? That is in the relative thing, of course, yes. ఇప్పుడు ఒక మనిషికి టెరిఫిక్ మసిల్స్ ఉన్నాయి, నాకు లేవు. ఒకడికి చాలా తెలివి ఉంది, ఇంకోటికి లేదు. ఆ డిఫరెన్సెస్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. ఒకడేమో కంపెనీకి యజమాని ఉంటాడు, ఇంకోటి మేనేజర్ అవుతాడు, ఎవడో లేబర్ పని చేస్తాడు, ఇంకోటి ఊడిస్తూ ఉంటాడు. అందరూ మనుషులే, కానీ వాళ్ళకి కొన్న లెవెల్ డిఫరెన్స్ ఉన్నట్టే దీంట్లో కూడా అదే డిఫరెన్స్ ఉంటాయి. సో వర్మ గారి దృష్టిలో బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్. బ్యూటీ స్కిన్ డీప్, ఐ డోంట్ నో ఇస్ ద పాయింట్. స్కిన్ డీప్ అంటే షాలో, ఇదంతా షాలో. నో, దిస్ ఇస్ ఆల్ బ్యూటీ ఫర్ మీ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ ఐ వాంట్ టు లివ్. యూ షుడ్ లివ్ ఫర్. ఒక వై యూ వాంట్ టు లివ్, వై ఆర్ యూ బార్న్ అనేది పొద్దున్న నుంచి రాత్రి వరకు, లేకపోతే మేము చచ్చే వరకు చేసే దాంట్లో ఒక ఎక్స్ట్రాడినరీ అంటే ఎందుకు నేను బతుకున్నాను, ఎందుకు ఉండాలి, ఏం చేయాలి అన్న దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఈజ్ ద హ్యూమన్స్ బ్యూటీ. మన సొసైటల్ స్ట్రక్చర్, అగైన్ గోయింగ్ బ్యాక్, మన వాల్యూస్లో ప్రేమ, మన వాల్యూసే కదా ప్రపంచవ్యాప్తంగా లవ్ అనే కాన్సెప్ట్ని చాలా దే హ్యావ్ ఎంఫసైజ్డ్ ఇట్ క్వైట్ అ బిట్. ప్రేమ కామం కాదు, ప్రేమ నాట్, అందుకనే ప్రేమ పిశాచి అని అంటారు, ఎవరు కామ పిశాచి అంటారు. కరెక్ట్. ప్రేమ అనే కాన్సెప్ట్ కి మీరు అసలు ఎక్కడ? ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, అది దే ఆర్ వెరీ ఇంటర్లింక్డ్. అందుకని నేను ఫస్ట్ ఏమని చెప్పాను, నాకు అమ్మాయి అంటే చాలా ప్రేమ, సెక్షువల్గా నేను చూడను అంటే సత్యేంద్ర చెప్పిన ఆస్పెక్ట్ మీరు మళ్ళీ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే
Without prema, I don't think anybody can enjoy sex because it becomes a physical act. ఆ ఎమోషన్ అనేది తోడైనప్పుడే యూ కెన్ ఎంజాయ్ ద యాక్ట్ ఆఫ్ సెక్స్, యూనో. లేకపోతే ఇట్ బికమ్స్ జస్ట్ లైక్ ఏ వాట్ యూ కాల్ ఒక యానిమల్, దాంట్లో పర్టికులర్ మూమెంట్లో ఉండి వెళ్ళిపోతుంది. సో దే ఆర్ ఇంటర్మింగిల్డ్, దే కెనాట్ బి సెపరేటెడ్. ఇప్పుడు ప్రేమ అనేది మీకు పిల్లల మీద ఉండొచ్చు, పెద్దల మీద ఉండొచ్చు, ఒక పర్టికులర్ దాని మీద ఉండొచ్చు, గ్రూప్ మీద కూడా ఉండొచ్చు. కానీ ఒక మగవాడికి అమ్మాయి మీద ప్రేమ అనేది ఒక సెక్షువల్ ఆస్పెక్ట్ లేకుండా ఉండటం అనేది కష్టం. ఓకే, అన్లెస్ ఒక సైకలాజికల్ కాంప్లెక్సిటీస్ ఒక్కొక్కసారి దాని వేరియేషన్స్ ఉండొచ్చు, యూనో. సో ఐ డోంట్ థింక్ దే క్యాన్ బి రియలీ సెపరేటెడ్. సెక్స్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లవ్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్. So you are giving some, but does it wear out after some time? Yeah, it will wear out because when ఇప్పుడు డిజైర్ అనేది ఒక పర్టికులర్ ఎలిమెంట్ చూసి వచ్చింది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒకడు at 4 years he dated this girl and had a very good sex life and this and everything. And ఒకసారి పెళ్లి చేసుకున్నాక ఇంట్లోకి వచ్చి ఉన్నాక షీ స్టార్టెడ్ పనుల మీద అరవటం మొదలుపెట్టింది. కోపం వస్తుంది పనుల మీద, ఏంటి అది అని. అది నాతో ఏం చెప్పాడంటే, రాము గారు నేను ఎప్పుడు అరవలేదు నా సర్వెంట్స్ మీద, నా ఇంట్లో నా డ్రైవరు తను అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఏంటి, కానీ తనకేంటి, తన దృష్టి డ్రైవరు వీడు వంటాడు పనులు ఉంటాడు. కానీ ఈడు ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంది అంతకుముందు, అది ఎప్పటి నుంచో తెలుసు, ఒక యాజ్ పీపుల్ హీ వుడ్ హ్యావ్ కనెక్టెడ్. కానీ ఇది ఎంత సిల్లీగా ఏంటి వాళ్ళ మీద అరుస్తావేంటి అంటే తన కోపం వస్తుంది. ఏంటంటే చేసింది దానికి అంటే నాకన్నా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా అని అమ్మాయికి ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ సిచ్యువేషను దీని మొలాన హీ సెడ్ ఐ స్లోలీ స్టార్టెడ్ లూజింగ్ మై ఫీలింగ్ ఫర్ ప్యాషన్. అలా పోతుందంటే బికాజ్ ఇట్స్ ఎ ఫీలింగ్ కనెక్టెడ్ టు దట్. నేను చాలా ఫీల్ అయినప్పుడే అమ్మాయి మీద ప్యాషన్ నాకు ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ పోయినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ బి రిలేటెడ్ ఈవెన్ టు ఫిజికల్ ప్యాషన్, విచ్ ఇస్ ద రీజన్ దే బికమ్. మీరు పెళ్ళి అయినప్పుడు లవ్లో ఉన్నప్పుడు వాళ్ళు పట్టుకుని ఉన్నవాళ్ళు ఒక 2-3 ఏళ్ళు అయ్యాక కొంచెం దూరంగా ఉంటారు. అండ్ ద వైఫ్ విల్ నాట్ ట్రై టు అట్రాక్ట్ ద మ్యాన్ సో మచ్. ఇంటికి వచ్చేటప్పటికి ఫస్ట్లో ఏమో బాగా మంచి ఇది తీసేసుకుని పర్ఫ్యూమ్ వేసుకుని మంచి ఏ బట్టలు వేసుకోవాలి అని కలుసుకోవడానికి వెళ్తున్నాను అనే ఒక అబ్బాయి వాళ్ళిద్దరూ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆఫ్టర్ 2-3 years. ఆమె ఇంటికి వచ్చేప్పటికి చెమటతో ఉంటుంది, లేకపోతే ఏదో చేసి అనేదో అలా. సో ఐ థింక్ దట్ ఈజ్ రిలేటెడ్ టు దట్ బికాజ్ లవ్ అండ్ సెక్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఒకటి పోతే రెండు దూరం పోతుంది. ఒక మనిషికి ఇంకో మనిషికి ఆకర్షణ ఎందుకు ఉంటుందంటారు మీ దృష్టిలో? ఐఎమ్ షూర్, ఐ థింక్ ఇట్స్ అంటే ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ ఫ్రమ్ మై మైండ్, దిస్ నో సైంటిఫిక్ డేటా టు ప్రూవ్ దిస్. నాకు ఒకటేంటంటే ఒక పర్టికులర్ టైంలో మీరు ఏజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి మ్యాక్సిమం మీరు అంటే ప్రాక్సిమిటీ వలన అవ్వచ్చు, లేకపోతే ఆ టైంలో ఆ అమ్మాయి ఒక్కతే మీకు కనిపించి ఉండొచ్చు, అంటే మీకున్న సర్కిల్లో ఆ అమ్మాయికి మీరు అట్రాక్ట్ అవ్వచ్చు. షీ బికమ్స్ ఏ బెంచ్ మార్క్ ఐ థింక్ ఫర్ ద ఫ్యూచర్. ఎందుకంటే ఈ టైప్ అమ్మాయి నాకు ఇష్టం లాంటి అమ్మాయి అంటే మీరు ఎలా సెగ్రిగేట్ చేస్తున్నారు, ఎక్కడో ఒక మెజర్మెంట్ ఫ్యాక్టర్ ఉండాలి. సో నేను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడలో చదువుకుంటున్నప్పుడు ఒక కన్స్ట్రక్షన్ లేబర్ ఉండేది, ఒక రైఫుల్ అని. ఐ ఫీల్ షీ ఈజ్ మై బెంచ్ మార్క్. ఏ అమ్మాయికి దగ్గర ఉంటే ఆ అమ్మాయిలు అందరూ నాకు ఇష్టం అవుతారు. అది మ్యూజిక్ కూడా అలాగే ఉంటుంది. మీకు ఇళయరాజా అంటే చాలా ఇష్టం అన్నప్పుడు ఇళయరాజా టోన్స్లో ఉన్నదే మీకు ఇష్టం ఉంటుంది. సో యూఆర్ సెట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఇలాంటి అమ్మాయి, ఇలాంటి మ్యూజిక్, ఇలాంటి సినిమా, ఇలాంటి వాట్ ఎవర్ ఇంటీరియర్ డెకరేషను, నాకు ఇలాంటి కలరు, ఇవన్నీ కూడా ఐ థింక్ దే సెట్ ఎట్ వన్ టైం. సో రైఫిల్ ఈజ్ యువర్ బెంచ్ మార్క్. యా, రైఫిల్ ఫోటో చూడాలని చాలాసార్లు మీరు మెన్షన్ చేశారు. యా. సో కెన్ యూ డిస్క్రైబ్ అ ఫ్యూ క్వాలిటీస్? ఫస్ట్ ఎప్పుడు మాట్లాడలేదు ఆమె మీద. ఇది ఆమె ఇప్పుడు లాంగ్ షాట్లో చూడడానికి, లాంగ్ షాట్లో ఐ థింక్ షీ హ్యాడ్ ద మోస్ట్ అమేజింగ్ థైస్ ఐ హావ్ సీన్. అది మెయిన్ పాయింట్. ఓకే, వి గాట్ ద పాయింట్. యా. సో యూ డోంట్ వాంట్ టు హియర్ ఇట్, అది నేను చెప్పేది. ఎందుకంటే మీకు నేను చెప్తాను ఎందుకో. దిస్ ఇస్ పబ్లిక్ టీవీ. ఫైన్, ఇట్స్ పబ్లిక్ టీవీ ఆఫ్ కోర్స్. పబ్లిక్ టీవీలో మీరు ఐ యామ్ సేయింగ్ వాట్ ఐ యామ్ టు సే. ఇప్పుడు ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయితో మీ కళ్ళ కన్నా మీ థైస్ ఎక్కువ ఇష్టం అని చెప్పాను అనుకోండి, థైస్ని ఎందుకు మీరు కించపరుస్తున్నారు? థైస్ కూడా మీ ఓన్ పార్టీ కదా, కళ్ళు ఏం చేస్తున్నాయి, థైస్ కూడా ఏదో చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మీరు కించపరుస్తున్నారు అంటే ఈ ప్రోగ్రామింగ్ వలన. ఫర్ ఎగ్జాంపుల్ మీరు షర్ట్ ప్యాంట్ వేసుకుని ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? షర్ట్ లేకుండా వచ్చి కూర్చోవచ్చు కదా. షర్ట్ లేకుండా ఎందుకంటే నాకు 6 ప్యాక్ లేదు కాబట్టి మీ కళ్ళకి అనవసరంగా ఇరిటేషన్ వస్తుందని నేను కూర్చుకున్నాను. అదే రీజన్. ఐ డోంట్ థింక్ దట్స్ ద రీజన్. ఇస్ దట్ ద రియల్ రీజన్? That's the only reason. There is a societal framework. We have. Of course, obviously. I know. Yeah, correct. Similarly, thighs. Yeah. కొన్ని సబ్జెక్ట్స్ మనం పబ్లిక్ టీవీలో మాట్లాడడం కాబట్టి నేను మాట్లాడేసాను. మీరు కావాలంటే కట్ చేసుకోండి. నేను మాట్లాడతాను, మీరు కావాలంటే మీరు కట్ చేసుకోండి, లేకపోతే చూసేవాళ్ళు టీవీ ఆఫ్ చేసేమనండి. ఈ టాపికే అసలు
డెఫినెట్లీ ఇట్ డ్రా లాట్ ఆఫ్ అటెన్షన్. Yeah. ఐ హోప్ ద రైట్ అటెన్షన్, నాట్ ద రాంగ్ అటెన్షన్. బికాస్ వై డూ థింక్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బహుశా బిగినింగ్లో అడగాల్సిన క్వశ్చన్. Yeah. చాలా పర్సనల్ చాయిస్ అండ్ పర్సనల్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. దీని ఇంత బహిరంగంగా పబ్లిక్గా మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటని చాలా మంది మీ ఫేస్బుక్లోనే అడుగుతారు, నా ఫేస్బుక్లో. బహిరంగ మాట్లాడకపోతే దట్ ఇస్ హోల్ పాయింట్ ఆఫ్ ద డిబేట్. యూఆర్ టెలింగ్ వాట్ ఈస్ ఇన్నర్ థింగ్. ఇఫ్ మీరు ఫేస్ చేయకపోతే దాని ట్రూత్ని, ద క్వశ్చన్ ఆఫ్ ఎక్స్పాండింగ్ యువర్ థాట్ ప్రాసెస్ డజంట్ అరైజ్. సో అలాంటప్పుడు ఏ టాపిక్ మాట్లాడాల్సిన అవసరం లేదు. సెక్స్ గురించి మాట్లాడటం ఐ బిలీవ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రిడామినెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ లైఫ్. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ వితౌట్ దట్. There are so many human beings who are living beautifully, who are celibate. Are they? I am not so sure. చాలా మంది ఆశ్రమాల్లో చాలా మంది బ్రహ్మచర్యం తీసుకుంటారు I కావాలని. personally think ఆశ్రమాల్లో maximum సెక్స్ జరుగుతుంది. And you know enough babas already మీరు చూసారు అది. No, I am not. See, anywhere ఒక మ్యాన్ అండ్ ఉమెన్ నార్మల్ ఫంక్షనింగ్ ఉండి వాళ్ళు ఏమన్నా ఒక జబ్బులో లేకపోతే రకరకాల ఏదన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ లేకపోతే సెక్స్ అనేది ఉంటుంది. యాజ్ సింపుల్ as that. చాలా మంది వింటున్నారు. విన్నా. సో మీ లిబరేటెడ్ అని అలా ఎక్స్ట్రీమ్ థింకింగ్తో సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే రామ్ గోపాల్ వర్మ గారు, ఒకవేళ సెక్స్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో పెడితే ఎలా ఉండాలంటారు కరికులం? పిల్లలు ఎలా పుడతారు, ఏంటి సెక్స్లో ఏం జరుగుతుందని తెలుసుకుంటాం సెక్స్ ఎడ్యుకేషన్ కాదు. ఒక డిజైర్ అయితే ఏదైతే ఉందో దాని మూలాన వచ్చే ప్రాబ్లమ్స్, దాన్ని ఎందుకు కంట్రోల్ చేయాలి, ఏమి చేయాలి అని చెప్పడం అనేది ముఖ్య ఉద్దేశం. అయితే నా ఉద్దేశంలో సెక్స్ ఎడ్యుకేషన్ అంటే పాన్ ఫిల్మ్స్ చూపెట్టాలి. పాన్ ఫిల్మ్స్ చూపించినప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఎలాగో చూస్తున్నారు, ఎవ్రీబడి నోస్ సెల్ ఫోన్స్ వాళ్ళ కంప్యూటర్లోని ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం ఏమాత్రం సెక్షువల్ ఫీలింగ్ కలగనప్పుడు ఎలా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు కార్టూన్స్ చూస్తారు, ఏదో చూస్తారు. ఎప్పుడైతే కలిగిందో అది తెలిసి తెలియని వయసులో దాని మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ యాక్సెస్ ఉంది, వాళ్ళు చూస్తున్నారు. అప్పుడు అది చూపించి అది చూడటానికి వాళ్ళ కోరిక ఎందుకు కలిగింది, ఆ కోరిక కలిగిన మూలాన ఇలా చూసిన మూలం మీకు ఒక రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక యాక్షన్ ఫిల్మ్ చూపించి మనం ఇందాక నేను చెప్పినట్టు ఒక వేస్తారు, వద్దు ఇలాంటి చేయొద్దు, చేస్తే మీకు నొప్పి తెలుస్తుంది, ఎవరన్నా కొడితే వాడికి నొప్పి పెడుతుంది, ఇలాగ అది మీరు ఆ సినిమా చూపించి దానికి సంబంధించిన ఇది చూపించి చెప్తారు. అలాగే పాన్ ఫిల్మ్ అనేది నా ఉద్దేశంలో యాక్షన్ ఫిల్మ్ అనేది పవర్కి ఎలాగో ప్రతీక, ఒక ఫ్యాంటసీకి పాన్ ఫిల్మ్ అనేది సెక్షువల్ డిజైర్కి ప్రతీక. అది అప్పుడు అదే చూస్తున్నారు కాబట్టి దాన్నే చూపించి దాంట్లో ఉన్న ఫాల్ట్స్, దాంట్లో ఉన్న ఫ్యాంటసీ ఎలిమెంట్స్, దాంట్లో ఏది ఒక రాంగ్ మెసేజ్ వస్తుంది, ఏది కరెక్ట్గా తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నిజమైన సెక్స్ ఎడ్యుకేషన్. స్కూళ్ళలో మీరు అనేది కరికులంలో పాన్ ఫిల్మ్స్ చూపించారు. కరికులం అనేది డిఫరెంట్ పాయింట్. ఈ పర్టికులర్ దాన్ని కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది ఉద్దేశం. అయితే పాన్ ఫిల్మ్ నుంచి మ్యాక్సిమం ఎడ్యుకేషన్ వస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు నేను ఈ మధ్యన ఒక ఆర్టికల్ చదివాను, హౌ పాన్ హైజాక్ సెక్స్ లైఫ్స్. అంటే మనం అనుకున్నది ఒకటి, మనం ఏమనుకుంటాం దానికి ఎగెయిన్స్ట్ గానో, దానికన్నా చాలా విపరీతంగానో, దానికన్నా చాలా డిఫరెంట్గానో చూపెడతాయి. అది చూసినప్పుడు ఇదే కరెక్టా, ఇదే అసలు సెక్సా అని వాళ్ళు అనుకున్నప్పుడు అది తీసిన వెనకాల వాళ్ళ ఉద్దేశం, అది ఎందుకు కరెక్ట్ కాదు లేకపోతే ఎందుకు కరెక్ట్ అనేది వాళ్ళు చూసే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ వాళ్ళు చూడని దానితో డయాగ్రామ్ లేసి చేస్తే వాళ్ళు ఎలాగో చూడలేదు ఆ డయాగ్రామ్స్. అది వాళ్ళకు టెక్స్ట్ బుక్ లాగా ఫీల్ చేయకూడదు. వాళ్ళకు ఉన్న ఒక అంటే డ్రింకింగ్ గురించి చెప్పబడుతుంది, మీరు డ్రింక్ చేస్తే ఒక హై వస్తుంది, కానీ ఆ డ్రింక్ చేసినప్పుడు ఇప్పుడు ఇట్లా అవుతుంది, అది ఎందుకో ఒక మోతాదులో ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉంటే ఇది అవుతుంది మనం ఎలా అయితే చెప్తామో, ఏదైతే వాళ్ళు చూడాలనుకుంటున్నారో చూస్తున్నారో దాన్నే ఉదాహరణగా తీసుకుని చెప్పాలి. మీరు బై మిస్టేక్ కూడా తమిళనాడు వెళ్ళి లాంటివని చెప్పకండి. పాపం ఖుష్బు గారు ప్రీ మ్యారిటల్ సెక్స్ గురించి ఒక మాట అనేసరికి ఆవిడ మీద కేసులు పెట్టేస్తారు జనం. కేసులు ఎవరైనా పెడతారండి, దాని తర్వాత మొత్తం కోర్టు ఎక్విట్ చేసింది అండ్ ఇట్స్ కరెక్ట్ ఆల్సో. కెన్ యూ స్టాండ్ ఫేస్ టు ఫేస్ అండ్ సే ద సేమ్ థింగ్ టు అ సెట్ ఆఫ్ వెరీ రిలీజియస్లీ చార్జ్డ్ పేరెంట్స్? యా ఆఫ్ కోర్స్ యూ కెన్ సే దిస్. నేను లాజిక్ చెప్తున్నాను, ఎందుకు చూపెట్టాలి, దాని మూలాన ఎక్కువ ఉపయోగం ఉంటుందని చెప్తున్నా. ఎందుకు చూపించట్లేదు చెప్పండి. ఎందుకంటే వాళ్ళకి సిగ్గు, వాళ్ళకి అలాంటిది అసలు అది లేదు అని వాళ్ళ అబద్ధాలు చెప్పుకుని. సెక్షువల్ అవేకనింగ్ అనేది ఒక హ్యూమన్ బీయింగ్లో ఒక న్యాచురల్ ప్రాసెస్లో వస్తుంది, ఏ ఉన్నా లేకపోయినా. అది ఇప్పుడున్న సొసైటీలో మీకు అడ్వర్టైజ్మెంట్స్ అవ్వచ్చు, అందమైన అమ్మాయిలు బికినీలో ఉంటారు, లేకపోతే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, లేకపోతే పాన్ ఉంటుంది, లేకపోతే హీరోయిన్స్ కింపి బట్టలు వేసుకుని ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా మీకు ఒక సెక్షువల్ ఎలిమెంట్ని ప్రేరేపిస్తాయి, ఒక ఎంటర్టైన్ చేస్తున్నాయి, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. దాంట్లో టాప్ ఎక్స్ట్రీమ్ అనేది పాన్. అది అందరికీ అందుబాటులో ఉంది. అందుబాటులో ఉన్న దాన్ని బయట పెట్టి దాంట్లో ఉన్న బ్యాడ్ గుడ్ చెప్పాలి. కానీ అది లేదు, నా కొడుకు చూడలేదు, నా పిల్లలు తప్ప మిగతా వాళ్ళతో చూస్తారు అని అపోహలు ఉండటం అనేది చాలా మూర్ఖత్వం. సో
సో డిమాండ్ అండ్ సప్లై కూడా కొంత పని చేస్తుంది. సప్లై ఎప్పుడైతే ఎక్సెస్ అవుతుందో డిమాండ్ ఆటోమేటిక్గా సప్లై తగ్గిపోతుంది. కాదు, అది మీరు చెప్పేస్తే మీరు బయటకు తెచ్చలేదు. ఇప్పుడు అందుకని ఎక్కడెక్కడ మీకు సెక్షువల్ ఫ్రీడమ్ ఉన్న కంట్రీస్ ఉన్నాయో క్రైమ్ రేట్ కానీ అది అందరికన్నా తక్కువ ఉండడానికి అది రీజన్. ఇది సైంటిఫిక్లీ ప్రూవ్డ్ రీసెర్చ్ డేటా. ఇది యూర్ టాకింగ్ ఆఫ్ క్రైమ్ రేట్ ఇన్ జనరల్, సెక్షువల్ క్రైమ్ రేట్. సెక్షువల్ క్రైమ్ ఆల్సో. ఎందుకంటే రిప్రెషన్ అనేది మీరు బయట పెట్టినప్పుడు ఆ ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి మీరు దాన్ని దాసేసి ఉండరు కాబట్టి దాన్ని మీరు మహిళా సంఘాలతో మాట్లాడితే ఆర్గనైజేషన్స్ హూ ఫైట్ అగైన్స్ దీస్ రేప్స్ ఇంటర్నెట్ లో ఈ రోజు విచ్చలవిడిగా ఈ వెస్టర్న్ కల్చర్ వచ్చేసి పాకేసి దీని వల్ల టీవీలో బూతులు, సినిమాలో బూతులు ఇవే అది చూపిస్తున్నారు. వాళ్ళకి తెలియని తనం మళ్ళా. ఎందుకంటే వాళ్ళు ఎవ్వరూ కూడా నేను అనుకుంటే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఎలా జరుగుతుంది అనేది వాళ్ళకి మీనింగ్ కూడా తెలీదు. వాళ్ళు చదివేంత వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది అనుకోని నేను అనుకోను. ఎందుకంటే చాలా క్లియర్గా మనుషులందరూ అన్ని చోట్ల ఒకటే. మీరు డేటా చూసుకోమన్నా డేటాలో మీరు డేటా చెప్పాలి కానీ ఊరికైనా అరిసి అలా చేస్తే అవ్వదు. ఓకే చెప్పారు, ఇందాక నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను, ఇలాంటి బొమ్మలు వచ్చేస్తున్నాయి, బూతు సినిమాలు వస్తున్నాయి అని చెప్పిన వాళ్ళే అదే కంట్రీలో సన్నీ లియోన్ సినిమా 50 కోట్లు థియేటర్లో కలెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఈ మహిళా సంఘాలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి మొత్తం దేశంలో అందరినీ కలిపినా కూడా ఒక థియేటర్ అంటారు, ఒక షో అంతే. ఎందుకంటే వేరే వాళ్ళు ఎంతమంది జీవిస్తారో వాళ్ళకే ఉన్నాయి మనోభావాలు. కొంతమందికి ఇష్టం అవ్వచ్చు, కొంతమందికి కష్టం అవ్వచ్చు, కొంతమందికి ఏదో అవ్వచ్చు. బట్ ఫ్రీడమ్ ఆఫ్ సొసైటీలో ఎవ్రీబడి హ్యాస్ రైట్ టు డూ వాట్ దే బిలీవ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ ద ఫ్రీడమ్ ఆఫ్ అనదర్ పర్సన్. దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం అనేది తప్పదు. సో అది వర్మ గారు ఇచ్చే సొల్యూషన్. రైట్. ఇది రామ్ గోపాల్ వర్మ గారి ఐడియాలజీ. ఈరోజు వివాదాస్పద అంశం గురించి మాట్లాడాం కానీ దీని వెనకుండే ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా ఒక ఐడియాలజీని, ఒక ఇజంని బయట పెట్టే ప్రయత్నం మాత్రమే. సో సమాజంలోని విలువల్ని కానీ మారల్స్ని కానీ ప్రశ్నించి, నా ఉద్దేశం మాత్రం సెక్స్ కన్నా బ్యూటిఫుల్ థింగ్ గాడ్ క్రియేట్ చేయలేదు అని చెప్పడం. మీ ఉద్దేశం అదే ఉండొచ్చు, నా ఉద్దేశం మాత్రం ఇదే. ఓకే, మా ఉద్దేశం చెప్పాం, వర్మ గారు ఉద్దేశం చెప్పారు. స్టే ట్యూన్ టు రామోయిజం.